హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను బండిని ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ వీడియో దీని గురించేనండి. ఈ టీవీఎస్ బైక్ అనేది కొని ఇప్పటికి 5 సంవత్సరాలైతే అయితుంది. అయితే ఈ బండి మార్చి వేరే బండి తీసుకుందామని అనుకుంటున్నాను. ఈ బండికి ఏమేమి ఉన్నాయి, ఏమి ప్రాబ్లమ్స్ ఏంటనేది నేను వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. బండి అనేది ఈ విధంగా అయితే ఉంటదండి. ఈ బండి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ అండి. ఇది 2017 మోడల్. ఇది నేను తీసుకుని 5 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ బండికి నేను చేయించిన ఏంటంటే టైర్ ఒకసారి మార్చానండి, సైన్ ఒకసారి మార్చాను. సైన్ తర్వాత పైన బ్యాగ్ గాను సీట్ కవర్లు ఉంటాయి కదండి, అవి 2 సార్లు అయితే మార్చాను. వర్షానికి బాగా తడిసి అవి అనేవి పాడైపోయాయి. అవి 2 సార్లు అయితే మార్చాను. చూసారు, బండి అనేది చాలా బాగుందండి. ఈ బండి కొనే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మాది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, సంగారావుపేట. నేను వీడియోస్ పెడుతుంటాను, మీకు తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. బండి చూసారా, చాలా బాగుంది. ఇంజిన్ ఆయిల్ అనేది నేను నెలకి అయితే మారుస్తున్నానండి. చాలా బాగా మైలేజ్ అయితే వస్తుంది. ఇది లీటర్ వచ్చి 60-65 కిలోమీటర్లు అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఇది నేను ఎందుకు అమ్ముతున్నాను మీరు అనుకుంటారా? నేను వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు అనేది నేను చెప్తానండి ఎందుకు అమ్మాలనుకుంటున్నాను. నేను ఒకసారి పనికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే బండి అయితే కింద అయితే పడిందండి. ఈ టైర్ పైన ఈ కడ్డీ ఇది ఉంటుంది కదా డోర్ది, ఇదైతే పగిలిపోయిందండి. ఇది పగిలిన తర్వాత ఈ పైన సైడ్ యాంట్ ఉంటుంది చూడండి, ఇది కూడా ఇక్కడ అనేది ఎల్లింగ్ అనేది ఊడిపోయింది. ఈ 2 ప్రాబ్లం అయితే ఈ బండికి అయితే ఉన్నాయండి. చూడండి, ఇవి అయితే చేయించలేదు అంటే పడి ఎన్నో రోజులు అవ్వట్లేదు, 1 నెల అయిద్దండి. అంటే ఇది ఎక్కువగా పొలాల్లో అయితే నేనైతే ఉపయోగిస్తానండి, అందుకే దుమ్ము పట్టి ఉంది. సైన్ అయితే ఓపెన్ చేయనండి, దానికి ఉన్న డోర్ అనేది అది నట్టు దగ్గర అయితే ఊడిపోయింది. దీనికి ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇక్కడ వైరింగ్ కిట్ అనేది హ్యాండ్లు తిప్పేటప్పుడు ఇక్కడ కట్ అయిపోయినాయండి. ఆ మొత్తం అనేది కట్ అయిపోయినాయి. నేను ఏం చేశానంటే మొత్తం జాయింట్లు అనేవి కలిపేసి ఇలా టేప్ అనేది చుట్టాను. ఈ మొత్తం వైరింగ్ కిట్ వేయడానికి అయితే ఎంత ఖర్చు అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చాలా మంది కూడా వీటిని అనేవి 2500 లేదా 3000 అయితే ఈ వైరింగ్ కిట్ గా అవుతాయి అని చెప్తున్నారు. బైక్ ముందు నుంచి అయితే ఈ విధంగా అయితే కనిపించింది చూడండి. స్టిక్కరింగ్ అయితే చాలా బాగా అయితే స్టిక్కరింగ్ చేశారు. ఎన్టీఆర్ బొమ్మను ఇక్కడ అది జగదాంబ తల్లి కళ్ళు ఉంటాయి కదండి, ఆ కళ్ళు అలాగైతే హెడ్ లైట్ అయితే పెట్టాను. ఇప్పుడు తాళం పెట్టి అయితే ఏ విధంగా ఇప్పుడు చూపిస్తాను చూడండి. స్టార్ట్ చేయటం ఎలా ఉంటుందో, బండి ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటో చూపిస్తాను. తాళం అయితే పెట్టానండి. ఇప్పుడు బైక్ హార్న్ అనేది ఎలాగ పనిచేస్తుందో చూపిస్తాను. నేను అనేది ఇక్కడ లైట్ వైర్లు అయితే బయట తీసేసి బైక్ హార్న్ అనేది దీనికైతే సెట్ చేశాను ఇక్కడ, ఎందుకంటే వైరింగ్ అనేది పాడైపోయిందండి. ఇది లైటింగ్ అండి. ఈ లైటింగ్ది నేను ఇప్పుడు అంటే మామూలుగా చేతి అంటించినా కానీ కరెంట్ ఏమి రాదు. మామూలుగా దాన్ని జాయింట్ వేసి నేను ఓన్లీ నైట్ పూట మాత్రమే ఇలాగ మామూలుగా హెడ్ లైట్ ఇలాగ ఆన్ అయిద్దండి. రాత్రిపూట ఎటైనా సెంటర్కి సంతలకి ఎటైనా సరుకులు తేయడానికి వెళ్ళేటప్పుడు మాత్రమే నేను ఆ లైట్ అనేవి ఆ వైర్లు అనేవి కలిపి ఇలాగైతే వెళ్తాను. పగులు అనేవి తీసేస్తానండి జాయింట్లు. దీనికి సెల్ఫ్ అనేది ఉందండి, బ్యాటరీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ బైక్ అనేది నేను 55,000కి అయితే తీసుకున్నానండి. ఇప్పటికి 5 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇది నేను 35,000కి అయితే అమ్ముతానండి. ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి. ఈ బైక్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఇంకో 10,000 పట్టుకొని భద్రాచలం వెళ్తేనే నా పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అవుద్ది అని చెప్పారండి షోరూమ్ వాళ్ళు. అప్పటి నుంచి అయితే నేనైతే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించలేదు. ఈ బైక్ మామూలుగా ఈ డైలీ యూజ్ కి ఈ లోకల్ పీపుల్స్ కి అయితే అమ్ముదామని అనుకుంటున్నాను. ఎవరైనా బండి బాగుంది నచ్చితే కావాలనుకుంటే కామెంట్ చేయండి. వీడియో ఎంతటితో ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం.